జలములతో పర్వతములతో నిండిన ఈ భూమిని అంతటినీ కూడా కంపింప చెయ్యగలిగిన వాడను. అపారమైన వేగంతో సముద్రలంఘనం నేను చేస్తున్నప్పుడు నా తొడవ వేగానికి పర్వతములు చూర్ణములైపోతాయి. సముద్రం యొక్క కెరటములన్నీ కూడా పైకెత్తబడినప్పుడు లోపల ఉన్నటువంటి ప్రాణులు కనపడేటట్టుగా వేగముతో ప్రయాణించగలిగినటువంటి వాడు. రామచంద్రమూర్తి చేతిలో పట్టుకున్నటువంటి బంగారు కోదండము నుంచి వినిర్ముక్తమైనటువంటి ఒక బంగారు బాణము ఎలా మధ్యలో ఎక్కడా ఆగకుండా బయలుదేరి వెళ్లి లక్ష్యం మీద పడుతుందో అలా బయలుదేరి వెళ్లి 100 యోజనముల సముద్రాన్ని గడచి ఆవలి తీరానికి చేరుకుంటానన్నారు.